Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil, Big Celebrity Challenge, Incredible India. ఈరోజు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఇద్దరు తెలివైన వాళ్ళు వస్తున్నారు, ఇద్దరు అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. వీళ్ళల్లో తెలివైన వాళ్ళు ఎవరు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరు, కానీ ఆ నలుగురిని మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రియాంక, అలకనంద, సుమిత్ అండ్ కౌశిక్. మణిరత్నం సినిమాలో మధుబాలలా అతిలోక అందాల శ్రీదేవిలా మంజాల వచ్చేసి నా మనసు కట్టేసి దర్జాగా లాగేసుకున్న పిల్లే కాబట్టే తన పిచ్చి గంజాల ఎక్కేసి తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాలే. సూపర్ సూపర్, ఆల్మోస్ట్ డాన్స్ లాగే వచ్చింది మన నలుగురం చేస్తే. ఓకే, నలుగురికి వెల్కమ్, వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. సుమిత్, మీతో స్టార్ట్ చేస్తాను. బా ఇన్క్రెడిబుల్ గా పెద్దోడు ఒక్కడే చాలా అదిరిపోయే వాళ్ళ. థ్యాంక్ యూ. నాకు వెరైటీగా వచ్చింది వాళ్ళ. సో ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్ ఏంటి నువ్వు తీసుకుని ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్ కానీ చేసింది? అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక నావల్ రాశాను. నవల నవల ఒకటి రాశాను. నవల రాసావా? నవల రాశాను. మంచిగా ఉంటుంది రా భయ్. అంటే కథ చెప్తాడేమో అని నా భయం. లేదు, ఇది రొమాంటిక్ యాక్షన్ అట్లేం కాకుండా ఇట్స్ అబౌట్ అన్ న్యాచురల్ డిజాస్టర్, ఎర్త్ క్వేక్ మీద రాశాను. భూకంపం మీద నవల రాసావా? అదే ఒక భూకంపము మన రాష్ట్రాన్ని కొంచెం ఇట్లా టచ్ చేసి అలజడి చేస్తే ఎలా ఉంటది, దాంట్లో తప్పిపోయిన కొంతమంది సెలబ్రిటీస్ ఎలా బయటపడతారో అది నవల. అంటే భూకంపం అంటే ఇట్లా భూమి చీరుతుంది, అవును, అందులో సెలబ్రిటీలు పడిపోతారు, యా, మళ్ళీ మూసుకుపోతుంది. లేదు, మూసుకోక ముందే అందరు బాహుబలి లెవెల్లో దాన్ని ఓపెన్ చేసేసి బయటికి రావడమే. ఇన్క్రెడిబుల్ అంటే ఇది భయ్యా. అది ఇన్ని ఎపిసోడ్లుగా నేను వెతుకుతున్నా ఎవరు చెప్తారా అని. ఇది ఇన్క్రెడిబుల్ అంటే. థ్యాంక్ యూ డార్లింగ్. ఆ నవల్ త్వరలో ప్రింట్ అవ్వాలి అండ్ తప్పకుండా ఫస్ట్ కాపీ నువ్వు నాకే ఇవ్వాలి. అంటే కొనవా? ఫస్ట్ కాపీ భయ్యా విత్ లవ్ అని సంతకం పెట్టి పెడతా, తరతరాలుగా చెప్పుకుంటా. కాదురా, కొంటే ఫస్ట్ కాపీ తప్పకుండా ఇస్తా. తప్పకుండా నాకు ఎప్పుడెప్పుడు చదువుదామని ఆతృతతో ఎదురు చూస్తున్నాను నేను. బట్ ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ మేడం గారు ఫస్ట్ బాయ్స్ అబ్బా. అయితే చెప్పండి ప్రియాంక గారు. కౌశిక్, ఈ మధ్య బాగా యూట్యూబ్ అందరూ బాగా ఫాలో అవుతున్నారు కదా, యూట్యూబ్ అందరూ. అవును. అందులో ఒక ఛానల్ స్టార్ట్ చేశా, ఇట్స్ మీ కౌశిక్ అని. ఓకే. ఐ టాక్ అబౌట్ లవ్, బ్రేకప్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఐ టాక్ 2 minutes అంటే క్యాజువల్ గా జస్ట్ టాక్. దానికి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళు అలా ఇన్బాక్స్ లో ఆస్క్ దెమ్ టు కమెంట్ ఆన్ మై దిస్ థింగ్ వీడియోస్. నిజంగా సూపర్. ఇది నీకు కాదు, మాకు ఇన్క్రెడిబుల్ ఇది. ప్రియాంక గారు చెప్పండి అమ్మా, మీకు మీరు మేకప్ లేకుండా ఫోటో దిగి దాన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేయగలరా? నేను ఆల్రెడీ చేశాను, చాలా క్యూట్ గా ఉన్నానని చెప్పారు తెలుసా. వితౌట్ మేకప్ మేకప్ లేకుండా ఇంతకు ఏ ఫోటో పెట్టిందో తెలియదు కదా. మేకప్ లేకుండా హెడ్డింగ్ పెట్టారు ఇట్స్ మీ ప్రియాంక. లేదు, వితౌట్ మేకప్ ఎలా ఉన్నాను చెప్పండి అంటే చాలా క్యూట్ గా ఉన్నాను. కట్టుకొని ఇట్లా గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోట కోసిన చేసినావు ఎలా. బట్
అలాంటి ఛాలెంజెస్ ప్రతి అమ్మాయి చేస్తూ ఉంటారు డెఫినెట్లీ. కాకుండా మీరు ఎవరినైనా ఛాలెంజ్ చేశారా రే అని ఎప్పుడైనా ఛాలెంజ్ చేశారా? నన్ను అందరూ ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉంటావు, నువ్వు చిన్నగానే ఉంటావు, నీకు ఎప్పుడు రోల్సే బాగుంటాయి అది ఇది అని చెప్పేసి అందరూ చాలా ఊరికే ఏడిపించే వాళ్ళు అనమాట. చిన్నపిల్ల లాగానే తర్వాత మేము చెప్పలా. చిన్నపిల్లనే కదా నేను. అయ్యి బాబోయ్ దేవుడా 10 సంవత్సరాల నుంచి చిన్నపిల్లనే చెప్తున్నా. అయితే మనం బయోస్కోప్ చూడాల్సిందే. సో బయోస్కోప్ నువ్వు ఆపుతావా? అయితే అలా అంటారు కదా. Yeah. అయితే ఇంకా సడన్లీ నేను పెద్దమ్మ- హీరోయిన్ ఒక మూవీ సెలెక్ట్ అయ్యాను. సూపర్. ఎవరు చిన్నపిల్ల అనరు. డెఫినెట్లీ నీకు నేషనల్ అవార్డు రావాలి. ఆ సినిమా భాస్కర్ అవార్డ్స్, బద్దం భాస్కర్ అవార్డ్స్ రావాలి నీకు. డెఫినెట్ గా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఉగాండా దేశాల్లో అద్భుతంగా ఆడాలి ఈ సినిమా అని నేను కోరుకుంటున్నాను. అండ్ మీ నలుగురికి మరోసారి వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ మీ పొజిషన్స్ లోకి. ఓకే, సో మీరు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో 3 లెవెల్స్ ఆడడానికి కావాల్సిన ₹1,00,000. ఓకే, నలుగురు నవ్వడానికి ట్రై చేయండి. ఏదైనా కామెడీ. కామెడీయా? ప్రియాంక నువ్వు చాలా అందంగా ఉంటావు. అబ్బా నవ్వుతుంటే నీ డ్రెస్ కలర్ కంటే నీ పళ్ళే ఇక్కడ దాకా మెరుస్తున్నాయి తెలుసా. హ్యాపీ డెంట్ వైట్. మీరు నవ్వితే అలా ఉంటుంది, మా వాళ్ళు నవ్వుతారు చూడు. అరే ఓన్లీ టీత్ కనిపించేలా. వెరీ గుడ్. అలా నవ్వుతుంటే చక్కగా పళ్ళు ఇంచుమించుగా 30 వరకు కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఏమేం చేయొచ్చు కౌశిక్? నువ్వు చెప్పు స్టార్ట్. ఏమైనా హార్డ్ గా ఉన్నది మంచిగా తినే. ఏమైనా హార్డ్ ఇట్లా ఇట్లా చెరుకు 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 ఇట్లా తినచ్చు. వక్కలు ఉంటాయి కదా, వక్కలు కొరకొచ్చు. ఒక్కలు ఇట్లా నువ్వు ఇట్లా అనరా. ఓకే, తినడం కాకుండా పనులు ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. ఎలాంటివి? సోడా మూత ఓపెన్ చేయొచ్చు. తోడకు మూత ఓపెన్ చేయొచ్చు. ఓకే, యాపిల్ యాపిల్ ఇట్లా కరెక్ట్ అనుకో. ఎవరైనా టీస్ చేస్తే కొరికే. ఇది పంచ్ అంటే వైలెంట్గా ఉన్నారు ఇవిడ. ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ స్టేజ్ మీద వచ్చిన టాలెంట్ అలా పర్ఫామ్ చేస్తారన్న నమ్మకం కూడా లేదు. వాళ్ళు నేను చెప్పిన దానికంటే అద్భుతాలు సృష్టించవచ్చు, అసలు నేను చెప్పిందే చేయకపోవచ్చు. ఓకే. బట్ నా స్టేట్మెంట్ ని ఫస్ట్ లెవెల్లో మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో, బట్ రెండిటి మీద ఛాలెంజ్ చేస్తారు. ఓకే. రెండిటి మీద మినిమం స్టార్టింగ్ ఫ్రమ్ ₹25,000. ఓకే ఓకే. సో ఫస్ట్ లెవెల్లో ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి తన పళ్ళతో 20 కేజీల బరువు ఉన్న ఒక ల్యాడర్ని తన పళ్ళతో హోల్డ్ చేస్తాడు. అండ్ అలాగే సైకిల్ని తన పళ్ళ మీద బ్యాలెన్స్ చేస్తాడు. అండ్ థర్డ్ది పాతకాలంలో అసలు అద్భుతాలు అంటే ఇది నాగలి ఉంటుంది పెద్దది, ఆ నాగల్ని పళ్ళ మీద పెట్టి బ్యాలెన్స్ చేస్తాడు. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా ఇట్స్ ఎ నో. ఓకే ఫైన్. ఎస్ అంటే నేను చెప్పిన 3 ఆయన చెయ్యాలి, అప్పుడే ఎస్. టేక్ యూర్ టైం. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఆలోచించుకోండి. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఎస్ మీద 25, నో మీద 5. సో 25 ఎస్ అండ్ 5 నో. సో నేను చెప్పిన స్టేట్మెంట్ ని వీళ్ళు నమ్మి ₹25,000 ఎస్ తన 3 చేస్తాడు అంటున్నారు. నో అతని 3 లేదు అని చెప్పి 5,000 ఛాలెంజ్ చేశారు వీళ్ళు. ఓడిపోతే మీకు టాస్క్ ఉంటుంది. సో మీకు 50,000 వస్తాయా 10,000 వస్తాయా అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. ఓకే, లెట్స్ వెల్కమ్ గుర్మీత్ ఫ్రమ్ పంజాబ్.
అవి పళ్ళ ఇంకేమైనా భయ్యా? అంత స్ట్రెంగ్త్, అంత స్ట్రాంగ్ టీత్, వామ్మో. ఒకసారి ఐసా కడదు భయ్, ఏం లేవు లోపల. ముందు వరుసలో 4 ఉన్నాయి, కింద వరుసలో అవుటర్ రింగ్ రోడ్ లో అక్కడక్కడ 2-3 ఉన్నాయి. అండ్ నిజంగా అన్ని పళ్ళ సెట్, మొత్తం సెట్ ఉన్నా కూడా మనం చేయలేని పనులు. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా. సూపర్, వండర్ఫుల్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. काका आगे चल के आप ट्रैक्टर को भी खींचना, प्लेन को भी खींचना है। इसको भी खींचना है। శంషాబాద్ అవతల ఉన్న ఫ్లైట్లన్నీ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ లో పెట్టింది ఆయనే. ఇప్పుడు సుమిత్ ఇక్కడ కూర్చున్నాడు అనుకో తాడు పట్టుకుని, ఆయన లాగితే సుమిత్ కూడా వచ్చేస్తాడు. సూపర్ గా. ఏ సుమిత్ ఒకసారి ఇట్రా. ఎత్తు. ఏది ఎత్తాలి, నేను ఎత్తిన అంటే కూడా బాగోదు. సుమిత్ 50,000 వస్తది. భయ్యా, దాన్ని 2 హ్యాండ్స్ ఇలా పట్టుకుని స్ట్రైట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయి ఉందేమో గంగదరికి లింగనే కదిలొస్తానంది. आपने साइकिल उठा लिया? जी अब मैं जा सकता हूँ? मैं कौन साहब को रहने के लिए बोल रहा हूँ, आप जाए वहाँ। नहीं तो किसी और को उठाना లే, पड़ेगा। ఆ భయ్యా అన్నాడు, చీవతలమో అన్నాడు భయ్యా. సో ఇప్పుడు మన స్టేట్మెంట్ విషయాలకు వద్దాం. 25,000 ఎస్ అన్నారు. ఎస్. ఏమేం చేశాడు? లాడర్, సైకిల్, సైకిల్, ఓకే. నాగలి. నాగలి. నేను సైకిల్ ని పళ్ళతో లిఫ్ట్ చేస్తాడని చెప్పాను, కానీ పోలుకి సైకిల్ కట్టి ఉంటుంది. ఆ పోలు బోనస్ అది కట్ట మీద సైకిల్. నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మీరు 25,000 ఎస్ మీద పెట్టారు, 5 నోమి పెట్టాం, 5,000 నో మీద పెట్టారు. Okay. సో ఎస్ మీద పెట్టిన 25,000 ఇది ఓకే. ఫస్ట్ పోతాయి, తర్వాత వస్తాయి. చెప్పని ఫస్ట్. అందుకే ఆచి తూచి అడిగేయాలన్నమాట. నేను మాట్లాడే ప్రతి పదం జాగ్రత్తగా వినండి. అండ్ ఎస్, నో మీద 5,000 పెట్టారు కదా, వండర్ఫుల్. ఇంటూ 2 టైమ్స్ 10,000 రూపీస్ వచ్చాయి మీకు. 30,000 ఖర్చు పెట్టాం, 10,000 మనకు వచ్చింది. Yeah. సో మీ దగ్గర ఉంది ఇప్పుడు 80,000 రూపీస్. సో ఈ 80,000 రూపీస్ తో ఇప్పుడు మనం లెవెల్ 2 ఆడుతున్నాం. ఈ లెవెల్ 2 లో నేను ఇచ్చే స్టేట్మెంట్ కి ఈసారి ఎస్ మీద లేకపోతే నో మీద, అంతే. రెండింటి మీద పెట్టడానికి లేదు. ఓకే. మినిమం 50,000 రూపీస్. ఓకే. ఏదో ఒకదాని మీద. మీ ఆన్సర్ కరెక్ట్ అయితే నేను ఇంటూ 3 టైమ్స్ ఇస్తా. సూపర్. ఓ 50 నుంచి స్టార్ట్ చేసుకుని మీ ఇష్టం, మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు. రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 2. అంటే లెదర్ జాకెట్ చిరిగిపోద్దని కొన్ని చేశాను. అంటే నేను చేస్తే సింగిల్గా ఇలాగే ఉంటుంది. నాలాంటి వాళ్ళు నలుగురు కలిపినట్టు ఉంటాడు ఒక్కొక్కడు. అలాంటి వాడు వచ్చి కండలు తిప్పాడు అనుకో, అంటే నా తడ అంత ఉంటుంది, ఆయన బొటన వేలు. సో అలాంటి వాళ్ళు బాడీ బిల్డింగ్ చేస్తే చూడడానికి బాగుంటుంది కదా. యూనో అలాంటి బాడీలు ఉన్న వాళ్ళు మీతో సెకండ్ లెవెల్ ఛాలెంజ్ చేయడానికి ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు. సో జాగ్రత్తగా వినండి నా స్టేట్మెంట్ ఈసారి. స్టేట్మెంట్ నెంబర్ 1, మ్యూజిక్ కి తగ్గట్టు బాడీ పార్ట్స్ ని మూవ్ చేస్తారు. నెంబర్ 2, ఒకటే పర్సన్ మీద 4 పర్సన్ని హోల్డ్ చేస్తాడు. అండ్ లాస్ట్ 1, ఒక 1 మీటర్ క్లాత్ ని వీళ్ళు లాగితే 3 మీటర్స్ అవుతుంది. అంటే అంత బలంగా లాగితే అది ఇంటూ 3 టైమ్స్ అయిపోతుంది.
నో మీద 50. ఏది అవ్వదు అనుకుంటారు మీరు ఇందులో? మూడోది క్లాత్ పట్టుకుని లాగడం. అనిపిస్తుంది. క్లాత్ లాగడం ఎంతసేపు? కానీ చినిగిపోతున్నాను ఆల్ డౌట్. ఇది టైటిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఆషామాషి వాళ్ళు రారుగా. కరెక్టే, కానీ ఇక్కడ ఇన్క్రెడిబుల్ బొక్క పడుతుంది కదా మాకు 50. టేక్ యర్ టైం. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించుకోండి. మా లేడీ లక్స్ వల్ల 50 yes అని పెడతాం. అది చేయి తీసి కూడా చెప్పొచ్చు. కింద కాలు కూడా వేసారు. Yes మీద 50,000. ఎస్ మీద 50,000. వీళ్ళు నేను చెప్పింది నమ్మి ఎస్ మీద 50,000 రూపీస్ ఛాలెంజ్ చేశారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మ్యాక్స్ జిమ్ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ. సూపర్. yes పడండి గట్టిగా చప్పట్లు. వీళ్ళందరూ ఇలా ఉంటే మన పరిస్థితి పక్కన. వీళ్ళందరూ దత్తతకు తెచ్చుకున్న చిన్న చంటి బాబులా తయారయ్యాను. చాలా వెయిట్స్ మీరు ఎత్తుతారు కదా. हैवी वेट्स हाँ जी मेरा जैसा हैवी वेट
हाँ आप भी कर सकते हैं, अगर आप आएंगे दिल्ली हमारे मैक्स जिम में तो आप भी कर सकते हैं। ఓహో నన్ను ఇలా తయారు చేస్తా అంటాడా ముజే లిఫ్ట్ कर सकते हैं आप बिल्कुल आप Easy. भी कर सकते हैं, ट्राई करना चाहेंगे? बट से मम्मी అబ్బా అసలే చొక్కా లేదు అబ్బాయి दिल्ली से हमारे जो मेंटर हैं सुशील सैनी जी वो आए हुए हैं, तो मैं चाहता हूँ आप प्लीज उनको स्टेज पे बुलाइए। आपका मेंटर बोले तो సార్ సైజ్ ఏంటో గురుగారు ఎక్కడున్నారు ఆయన వెల్కమ్ సార్ జీ అబ్బా మీరు గ్యారంటీ వీళ్ళ గురువే డౌట్ లేదు నాకు అర్థమైపోయింది సార్ మొత్తం మ్యాటర్ అర్థమైంది అయ్యా అనేంటి వాత అయ్యా ఈయనేంట్రా నన్ను డమ్ముల్లా వాడుకుంటాడు సార్ ఉద్యోగ భవిష్యత్తు ఉంది సార్ నన్ను వదిలేండి సార్ పెళ్లి కాలేదు సార్ ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయిందేమో గంగధరికి లింగమే. నన్ను అలా వాడేడేంటి ఆయన చాలా అయ్య బాబో ఇటు సైడ్ పార్ట్ ఓకే ఈ రెండు పార్ట్స్ అర్థం కావట్లే సార్ ఐఎమ్ జస్ట్ శాంపుల్ ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్ సుమిత్ సుమిత్ అసలు ఆల్రెడీ బాడీ బిల్డర్ కాబట్టి కౌశిక్ నువ్వు చెప్పు మిగతా నలుగురు ఉన్న డ్రెస్ కోడ్ లోకి ఇతను కూడా వచ్చేస్తే బాగుంటుంది జంగల్ బుక్ ఎవరు చూడలేదో 3D లో ఇప్పుడు చూడండి జంగల్ బుక్ పైన కింద ఉంటుందా? టీ షర్ట్ ది థ్యాంక్ యూ సుమిత్ అండ్ చాలా బాగా ఉంది చాలా అద్భుతంగా చేసింది అండ్ సూపర్లీ టాలెంటెడ్ మా సుమిత్ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లు బోత్ బ్యూటిఫుల్ లేడీస్ ఇద్దరు ఒకసారి ప్లీజ్ రోజు లేచిన దగ్గర నుంచి జిమ్ చేస్తారు భోజనం చేస్తారు మళ్ళీ జిమ్ చేస్తారు మళ్ళీ భోజనం చేస్తారు మళ్ళీ జిమ్ చేస్తారు సో అసలు చాలా ఇంపార్టెంట్ విషయాలు మిస్ అవుతున్నారు వాళ్ళు కాబట్టి సరదాగా ఇవాళ మీతో అలా 2-3 స్టెప్పులు డాన్స్ చేద్దాం అనుకో అయితే ఓకే ఓకే మీరు నేర్పించండి మీతో పాటు వాళ్ళు చేస్తారు And thank you guys, thank you so much, and thank you for entertaining us. Thank you so much. Thank you.
సో ఆల్మోస్ట్ నా ట్రైనింగ్ లో వాళ్ళందరూ చాలా బాగా వర్కౌట్ చేశారు, అది వేరే విషయం అనుకోండి. సో ఇంతకీ మన స్టేట్మెంట్ విషయాలకు వచ్చేద్దాం. నాకిందమ్మా నాకింద. ఇన్క్రెడిబుల్ బొక్క. నో చెప్పారు, దాని తర్వాత ఎస్కి మార్చుకున్నారు హ్యాపీగా, చాలా బాగా జరిగింది. అండ్ నేను చెప్పినట్టు ఒకళ్ళ మీద ముగ్గురు ఎక్కడం, ప్రియాంక నీ డౌట్ కరెక్టే, అది అవ్వలేదు. దాని తర్వాత ఒక క్లాత్ని లాగదీస్తారంటే అది కూడా మీరు ఫస్ట్ నమ్మలేదు, వెరీ గుడ్. అండ్ అది కూడా పోయింది. అండ్ ఓన్లీ మ్యూజిక్ బీట్స్కి మజిల్స్ అన్ని కదుపుతారు, నన్ను ఏం లేదు, వాళ్ళు డ్యాన్స్ చేశారు అంతే అంతే. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ నో అండ్ మీరు ఇచ్చిన ఆన్సర్ ఎస్. సో మీ 50,000 రూపాయలు ప్రతి మగవాడి ఫెయిల్యూర్ వెనకాల ఆడవాళ్ళు ఉంటారని ఇప్పుడైనా అర్థం చేసుకో కౌశిక్. సుమిత్ నువ్వు వెనకాల ఎవరు లేరు, నీ పక్కన ఉన్నారు. నీ వెనకాల నేను ఉంటున్నా. 80,000లో ఇప్పుడు ఆ 50,000కు పోగా మీ దగ్గర మిగిలింది 30,000. సో ఈ 30,000తో మీరు థర్డ్ లెవెల్ ఆడబోతున్నారు ఆన్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 3. సో అసలు విషయం ఏంటంటే, అండ్ ఒక్కొక్కళ్ళు అంత టాలెంటెడ్, అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా మా కౌశిక్ నిజంగా కౌశిక్ వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్, నా వెరీ క్లోజ్ బడీ. దూరదర్శన్ పుట్టక ముందు నుంచి యాక్టింగ్ చేస్తున్నాడు అండ్ చాలా అద్భుతమైన నటుడు. ఇవి ఒకటా రెండా ఆల్మోస్ట్ క్లోజ్ టు 40 ఏళ్ల కెరియర్ ఉంది ఆయనకి ఇండస్ట్రీలో. సో కౌశిక్ చెప్పు, ఎప్పుడు ఏదడిగినా కాదండి తెలుసా. అండ్ దట్టు మీ అందరికి తెలియని ఒక టాప్ సీక్రెట్ ఏంటంటే తను ఒక అద్భుతమైన క్లాసికల్ డాన్సర్. హే నమ్మరా మీరు అనుకుంటున్నంత తప్పని ఆయన ప్రూవ్ చేస్తాడు. ఏలే క్లాసికల్ డాన్స్ అవసరంలే, ఓ మంచి పాట వస్తుంది భయ్యా, ఆ పాటకి తగ్గట్టు నువ్వు డాన్స్ చేయాలి అంతే. ఓకే సి ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఇంపార్టెంట్, ద ఫార్మేషన్ స్టెప్స్ అన్ని. ఓకే రెడీ. యు రాక్ ఇట్ బ్రో. యో ఓకే మ్యూజిక్. కౌశిక్ ఎప్పుడు నో చెప్పడు, అండ్ ఎలాంటి టాస్క్ ఇచ్చినా ఎంత సూపర్ గా డాన్స్ చేశాడు, వెళ్ళిపోయాడు మొత్తం ఆ మూడ్ లోకి. వెళ్ళండి కౌశిక్, సూపర్, కమ్ ఆన్. సూపర్ కౌశిక్, నిజంగా సూపర్. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఫుల్ సాంగ్ చేసేవాడు, ఏజ్ సహకరించలేదు ఆయనకి, ఆయుసం రావడం వల్ల సగం, కానీ సగం చేసినా చాలా అద్భుతంగా చేసావు, వెల్ డన్. సో థ్యాంక్ యూ. ఈ థర్డ్ లెవెల్లో మీ దగ్గర మిగిలిన ఆ 30,000 రూపాయలతో నేను ఇచ్చే 3 స్టేట్మెంట్ల మీద ఈచ్ స్టేట్మెంట్ మీద 10,000తో ఛాలెంజ్ చేస్తాను. అండ్ ఏ స్టేట్మెంట్ అయినా విడివిడిగా విన్ అయితే ఇంటూ 5 టైమ్స్ ఇస్తాను. ఓకే. సో ఈ 30,000 మీరు 1,50,000 చేసి ఇంటికి తీసుకెళ్ళచ్చు, రైట్? ఓకే. సో 3 స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక షాడో యాక్ట్ అంటే తెలుసు కదా, ఈ షాడో సహాయంతో వీళ్ళు ఫస్ట్లీ శివలింగాన్ని తయారు చేస్తారు. స్టేట్మెంట్ నెంబర్ 2, శివుని ఆయుధం ఉంది కదా, శివుని ఆయుధాన్ని క్రియేట్ చేసి చూపిస్తారు. ఓకే. ఆయన వాహనం కానీ ఆయన ఆయుధం కానీ. అండ్ థర్డ్, శివుని కథ డాన్స్ ఫార్మేషన్ లో షాడో యాక్ట్ లో చేసి చూపిస్తారు. ఓకే. ఈ 3 వాళ్ళు చేస్తారని నేను చెప్తున్నా. మూడింటికి విడివిడిగా ఎస్ ఆర్ నో చెప్పుకోవచ్చు.
సో ఫస్ట్ ఇది శివలింగ ఫార్మేషన్ చేస్తారు. ఓకే 10,000. షూర్ ఎస్. ఓకే, సెకండ్ వన్ ఆయన వాహనం, ఆయన ఆయుధం. స్టేట్మెంట్ నెంబర్ 2 ఎస్ 10,000 రూపీస్. నెంబర్ 3 స్టేట్మెంట్ నెంబర్ 3 నో 10,000. ఓకే, సో ఉన్న 30,000 కాస్త 3 స్టేట్మెంట్ల మీద ఛాలెంజ్ చేశారు. మరి వీళ్ళు ఎంత గెలుస్తారు లేదా మొత్తానికి పోగొట్టుకుంటారా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ శివ్ మహాదేవ్ గ్రూప్ ఫ్రమ్ మహారాష్ట్ర. यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्युर्मुक्षीयमामृतात्. शिव शंकर शंभु महादेव शिव शंकर शंभु महाकाल हरि शंकर शंभु जटायुक्त हरि शंकर शंभु काल के है महाकाल शंकर जग में जय जयकार शंकर पूजे जो ये नाम है शंकर कर दे उसके काम ये शंकर. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय ओम. बम बम शिव शंकर शंभु महादेव शिव शंकर शंभु महाकाल हरि शंकर शंभु जटायुक्त हरि शंकर शंभु तीनों लोक में डमरू उनके नाम का बाजे. बम 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 भोले तांडव करते शंभु माथे पे त्रिकाल को साजे. बम 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 भोले त्रिकालदर्शी त्रिलोक स्वामी त्रिकालदर्शी त्रिलोक स्वामी चरणों में होले क्योंकि बाबा है भोले. సూపర్. ఆయన గురించి ఎలాంటి కథ విన్నా, ఆయన లీలలు ఏమి చూసినా విన్నా నిజంగా తెలియని వైబ్రేషన్ ఉంటుంది. అండ్ డెఫినెట్గా దీన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. సాధారణంగా స్టేజ్ మీద డ్యాన్స్ ఫార్మేషన్స్తో చేయడం వేరు, ఇలా షాడోస్తో అండ్ అవతల పక్క నుంచి వాళ్ళకి ఇవతల ఏం కనిపిస్తుంది అనేది క్లారిటీగా తెలియదు. ఆ నీడ్ అంతా ఇటు సైడ్ పడుతుంది. దాని వండర్ఫుల్ ఆర్ట్ ఇది అండ్ చాలా బాగా చేశారు. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ. కోఆర్డినేషన్, టైమింగ్, డెడికేషన్, ప్రాక్టీస్ తప్పకుండా వీళ్ళందరిలో కనిపించింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. God bless you guys. థ్యాంక్ యూ సో Thank you మచ్. very much. థ్యాంక్ యూ. ఓకే, సో థర్డ్ లెవెల్లో మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్ ప్రకారం స్టేట్మెంట్ నెంబర్ 1 శివుని ఆకారం, శివలింగం, గంగా ఎస్ అన్నీ ఉండాలి అన్నాం. మీరు ఎస్ అన్నాం. ఎస్ అన్నారు. ఫస్ట్ దాని వెరీ గుడ్. అక్కడ జరిగింది కదా, ఎస్ జరిగింది. వండర్ఫుల్ గా జరిగింది. 10,000 ఛాలెంజ్ చేశారు. ఇంటూ 5 times 50,000 రూపీస్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఆయన వాహనం, ఆయన ఆయుధం రెండు చూపిస్తారు అని చెప్పాను. Yes. మీరు నో చెప్పారు. ఎస్ అన్నాం. Yes అన్నా. మూడోది నో చెప్పాం. ఆహా, రెండోది Yes చెప్పారు కదా. ఎస్ నో. వెరీ గుడ్. Super. ఇంటూ 5 times 50,000 రూపీస్. అండ్ ద లాస్ట్ వన్ ఆయన కథ అంతా డాన్స్ ఫార్మేషన్ లో చేసి చూపిస్తారన్నాను. చేశారు. సూపర్ గా చేసి చూపించారు నేను వాళ్ళు. అన్నాను. అందులో పెట్టిన 10,000
బట్ వెరీ వెల్ ప్లేడ్. మిగతా 2 ఆన్సర్లు కరెక్ట్గా చెప్పడంతో నేను ఏదైతే మీకు ఇచ్చానో దాన్ని మీ దగ్గరే దాచుకున్నారు. సో మీరు గెలుచుకున్నారు 1 lakh rupees. కంగ్రాచులేషన్. ఎంతైనా ఎంటర్టైన్మెంట్ అయితే దొరికింది కాబట్టి తప్పకుండా నలుగురు ప్లీజ్. సో మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ సూపర్ ఎనర్జీ ఇచ్చారు మీరు. అండ్ బోల్డ్ కబుర్లు చెప్పారు, చాలా విషయాలు. అండ్ యువర్ నవల్ ఎస్, అది డెఫినెట్ గా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Thank you, darling. చాలా బాగుంది. భూకంపం లోపల సెలబ్రిటీస్ చాలా బాగుంది. టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే ఇది ఇంగ్లీష్ నవల్, పర్వాలేదు, తెలుగులో డబ్బింగ్ చేసినప్పుడు అదే వాడదాం. వండర్ఫుల్. అండ్ మీరు హీరోయిన్ గా చేయబోతున్న సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Thank you. అండ్ గురువు గారు మీ యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా సెన్సేషన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. Okay, see you next week on Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge Incredible India.